హాయ్ ఫ్రెండ్స్, కిచిడి చేస్తున్నా చూడండి. ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకున్నానండి. ఇప్పుడు దినుసులు వేసేసుకుందాం. అవి కొంచెం ఆగనిద్దాం, చిటపటలాడాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి. ఇవి ఆగనిద్దాం ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆగాలి. చూడండి ఫ్రెండ్స్, వేగినాయి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కొంచెం ఆగనిద్దాం. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందామండి. బీట్రూట్ లేదు. అన్ని కూరగాయలు వేసి వండటం వల్ల పిల్లలకి అన్ని ఫ్రెండ్స్ విడిగా పెడితే తండ్రి అది బాగలేదు ఇది బాగలేదు అంటారు. అల్లం పేస్ట్ వేసుకున్నామండి. కొంచెం ఉప్పు వేసుకున్నాం. కొంచెం బిర్యానీది పొడి వేసుకున్నాం. ఇది ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత వాటర్ వేస్తున్నాం ఫ్రెండ్స్. డబ్బాకి డబ్బన్నర నీళ్ళండి. చూడండి, ఒకసారి మిక్స్ చేసుకొని పెట్టేసుకుందాం. తెరిలితే బాగుంటుందండి. కొంతమంది రైస్ తాలింపులు వేసి చేస్తారు. నేను అట్ట కాదు, ఎసురు కాగిన తర్వాత రైస్ వేసుకుంటా. చూడండి, రైస్ కాగింది. ఇప్పుడు ఎసురు కాగింది ఫ్రెండ్స్. రైస్ వేసేసుకున్నాం. ఒకసారి మిక్స్ చేసుకొని 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుంటే రెడీ అయిపోద్దండి. అన్ని వెజిటేబుల్స్ వేసి వండి పిల్లలకు పెడతా ఉంటే మంచిదండి. బీట్రూట్, క్యారెట్, బఠానీ, పచ్చి బఠానీ లేదు ఫ్రెండ్స్, బీట్రూట్ లేదు, అందుకని క్యారెట్, బంగాళదుంప ఇవన్నీ వేసాను. చూడండి ఫ్రెండ్స్, వెజ్ బిర్యానీ అయిపోయింది. రెడీ అండి. బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి అబ్బా. బాయ్.